రాష్ట్ర టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరన్న గారు గత 2 నెలల నుంచి గడప గడపకు కోటమిరెడ్డి గిరిధరెడ్డి అనే కార్యక్రమం ప్రారంభించుకున్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున ఆ కార్యక్రమంలో ఉండగా ఆయనకి స్వల్ప అస్వస్థతకు గురి కావడం జరిగింది. ఆయన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో అన్ని టెస్టులు చేశారు. ఒక 3-4 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజకీయ నాయకులంటే ఎలక్షన్లప్పుడు మాత్రమే కనిపించే విధంగా ఉంటారు. దానికి పూర్తి విరుద్ధంగా మన కోటమిరెడ్డి సోదరులు శ్రీధరన్న గారు కానివ్వండి, గిరిధరన్న గారు కానివ్వండి, నిరంతరము ప్రజల మధ్యలోనే ఉంటూ ఏ సమస్యలు కూడా లేకుండా ప్రజల వద్దకే వెళ్ళి మనం తెలుసుకోవాలనేసి ఈరోజు రూరల్ ప్రజలు ఎంతో నమ్మకంతో శ్రీధరన్నకు అత్యధిక మెజారిటీతో గెలుపు ఇవ్వడం జరిగింది. గెలిపించినందుకు వాళ్ళు కృతజ్ఞతాభావంగా ఉండాలనేసి మనము ఆఫీసులో కూర్చుంటే అవ్వదు. ప్రజల సమస్యలు ప్రజల వద్దకు వెళితేనే అందరూ కూడా ఆఫీసుకు వచ్చి ప్రతి ఒక్క విషయం కూడా మనకు తెలియజేయలేని పరిస్థితి. కాబట్టి మనమే ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని తీర్చే విధంగా చేయాలనేసి ఈరోజు కోటమిరెడ్డి గిరిధరన్న గత 2 నెలల నుంచి గడప గడపకు కోటమిరెడ్డి గిరిధరెడ్డిగా అనే కార్యక్రమాన్ని తలపెట్టి గ్రామాల్లో పూర్తి చేయడం జరిగింది. రూరల్లో వస్తూ ఉన్నారు. నిరంతరము ప్రజల్లో ఉండే వ్యక్తి గిరిధరన్న గారు. ఆయనకి ఆరోగ్యం బాగుండాలని, ఎల్లవేళలా ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ఆయన ఏదైతే చేపట్టారో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధరెడ్డి అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని, ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే శక్తిని, ఆయురారోగ్యాలని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈరోజు మా 33వ డివిజన్లో వెలిసి ఉన్న వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయమునందు మేము మా టీడీపీ నాయకులము, కార్యకర్తలము అందరము కలిసి ఆయన పేరుతో ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. ఆ విఘ్నేశ్వర ఆశీస్సులు ఆయన పైన ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలు వాళ్ళు ఎలక్షన్లో గెలిచాం కదా అనేసి ఉండరు. వాళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరము పైన భగవంతుణ్ణి, కింద ఈ ప్రజల్ని నమ్ముకొని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.